నమస్తే. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కొంత సెటరైట్ అవుతున్నారు, కొంత న్యూట్రల్గా సిచ్యువేషన్ ఉంది అనుకునే లోపే ఏదో ఒక ఇష్యూ వాళ్ళే చేసుకుంటున్నారు. అది ఫ్లేర్ అప్ అవుతున్నది, ప్రభుత్వ వ్యతిరేకంగా పనిచేస్తున్నది. సో ఇవాళ నాగర్ కర్నూలు ఇష్యూ కానీ, ఖమ్మం ఇష్యూ కానీ, ఇంకా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలన్నీ, మొన్న మూసీకి సంబంధించిన ఆ మధు పార్క్ రిడ్జికి సంబంధించిన గాంధీ సరోవర గాంధీ విగ్రహానికి సంబంధించిన ఇష్యూ కానీ, సో ఏం జరుగుతున్నది? అసలు నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా, తీసుకోలేకపోతున్నారా? అడ్మినిస్ట్రేషన్ లోపం కనబడుతున్నది. ఐఏఎస్లు వీళ్ళ ముఖ్యమంత్రి గ్రిప్లో పనిచేస్తున్నట్టు కనబడట్లేదు. మంత్రులు ఎవరి దుకాణం వాళ్ళదే అన్నట్టుగా కనబడుతున్నది. కరప్షన్ ఆగలేదు. మరి ఇంకా మిగిలిన 2.5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం సాధించగలుగుతారు? లాస్ట్ 1 year ఎలక్షన్ సీజనే ఉంటుంది, 1.5 year. ఇక మిగిలింది ఏముంది వీళ్ళకి? 2026 తప్ప ఇంకా ఆప్షనే లేదు. 2026 December 31 నాటికే వీళ్ళు ఏమైనా సెటరైట్ చేసుకొని ప్రజలకు ఏమైనా కొంత మంచి చూపించగలిగితే ఏమైనా అవకాశం ఉంది. సో అదర్వైజ్ కొలాప్సే. ఇంకా మాట్లాడుతున్న నా ముందు ప్రముఖ అనలిస్ట్, ఆర్ఎల్ఈ చీఫ్, తెలంగాణ చీఫ్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే. సో నేను చెప్పింది కరెక్టేనా సార్? ఇందులో ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు, కరెక్ట్. ఏ సీక్వెన్స్లో ఏం జరుగుతుందో అదే చెప్పినారు, అందులో అనుమానం లేదు. అది ఆశ్చర్యం, ఎందుకంటే అధికారంలో ఉండి అందులో ఈ మధ్య కాలంలో లోకల్ బాడీస్లో కూడా మంచి ఇంప్రెసివ్ విక్టరీ తీసుకొని వాళ్ళు చేతిలోంచి ఇవన్నీ చేయాల్చుకుంటున్నారు. రెప్యుటేషన్ అనేది బ్యాడ్ అవుతుంది. కామన్ మ్యాన్ మీద పడ్డ ప్రతిదీ, అది మూసీ కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, ఖమ్మం ప్లాట్లు కావచ్చు, ఇవి అన్నెసరీ. అసలు ఎవడు చెప్పి వీళ్ళకు వాటి జరిగిపోమని. అది చాలా కేర్ఫుల్గా మీరు అన్నట్టు కోఆర్డినేషన్ లేదు. 100% మంత్రుల లోపల పంచుకోవడానికి కోఆర్డినేషన్ ఉంటుంది తప్ప, ఈవెన్ సింగరేణి సంబంధించిన బ్లాక్లో చూసాం కదా, అవును, అంత సర్దుపడిందంటే వాటాలు సెట్ అయ్యి సర్దుపడింది. 9 బ్లాక్ అనుకుంటా. ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు ఏదో ఇంటర్వ్యూలో 30,000 కోట్లు కాపాడినా కాపాడినా అంటే అవతల ఆయన తినడానికి ప్రయత్నం చేసినానే కదా. అంతే కదా. ఈ టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. అంటే వాళ్ళకి కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నదే 2 రాష్ట్రాలు. ఒకటి కర్ణాటక తండ్రి వస్తున్నారు అక్కడ, ఒకటి తెలంగాణ తండ్రి వస్తున్నారు. తండ్రి పొందటం అంటే అసలు విజిబుల్ ఫైటింగ్ లేకపోయినా, బట్ అంతర్గతంగా జరుగుతుందో ఓపెన్గా డిస్కస్ అవుతుంది కదా. వాళ్ళ కలెక్షన్ కానీ ఎవడెవడు ఏం పంచుకుంటారు అంటే తన్నుకొని ఏం కావట్లేదు, తన్నుకొని రావట్లేదు కానీ ఇంటర్నల్గా కొట్లాడ తప్ప అది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. మామూలుగా లేదు కరప్షన్. ప్రతి ఊర్లో 10 మంది తయారైన. ఒకప్పుడు కేసీఆర్ అనుకుంటే ఆ ఫ్యామిలీ గురించి తిట్టుకున్నాం కానీ 4-5 చుట్టూ తిరిగి అయితే 5-4 గురించి మాట్లాడేటాడు. ఊరికి 5 తయారయ్యాడు. ఇంత దోపిడీ మనం ఊహించింది కాదు. ఏంటంటే ఇది అల్టిమేట్గా వాళ్ళ అధికారాన్ని కోల్పోవడానికి మీరు అన్నట్టు ఉన్నదే 2 ఏళ్ళు కదా, అలాంటి దారి తీస్తుంది. ఇంకా మ్యాక్సిమం 1 yearలో ఏమైనా చేంజ్ లేదా 1 year ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది స్టేట్. అంతే కదా. ఇంకా 1 year తర్వాత 1.5 year ఉందండి ఎగ్జాక్ట్ వాళ్ళని చేయాల్సుకుంటే. ఇక లేకపోతే ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మీరన్న ఎగ్జాంపుల్స్లో కూడా ఇప్పుడు ఖమ్మానికి ఒక చరిత్ర ఉంది. అసలు ఏందండి అది? ఎంత ఇప్పుడు పేదోడు ఇప్పుడు చివరికి ఏడు దాకా వచ్చారు వాళ్ళు. మేము చేసిన ఫైట్, అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ చేయడం వల్ల కలెక్టరేట్కి మంత్రి వచ్చి మేమే ఇండ్లు కట్టిస్తాం, మేమే భూమి ఇస్తాం, మేమే ఎవరైతే వసూలు చేశారని అంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇప్పిస్తాం, ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అదే అసలు యాక్చువల్లీ ఖమ్మం ఉన్న చరిత్ర ఏంటంటే, అంటే సిపిఐ సిపిఎం 2 కూడా ఎక్కడైతే ఎవరికి భూమి లేదో, ఎక్కడ ఇల్లు లేదో వాళ్ళు పోరాటం, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆక్యుపై చేయడం, పట్టాలు ఇప్పియటం, ప్రభుత్వ భూములు కూడా అట్లా వాళ్ళను ఒక రకంగా కొమ్ము కాసారు పేదలను. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు అసలు. అదే కదా. మంత్రుల పేరు మీద దందాలు జరగడం ఏంటి, మంత్రుల పేరు మీద భూములు రావడం ఏంటి, ధరణి వచ్చినాక మరీ దారుణంగా కొన్ని అసలు అది 170 ఏరియా, అవును, ట్రైబల్ ఏరియా. మీరు ఎవరిది కూడా ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ట్రైబల్కి అమ్మాలి, నాన్ ట్రైబ్ అమ్మాలంటే 40 years కూడా అక్కడ టెనెంట్ అయి ఉండాలి. ఇట్లాంటి చోట 170 యాక్ట్ ఉన్న చోట, 170 ఉన్న చోట నేను విన్నది ఏంటంటే అసలు మంత్రుల పేరు మీదనే భూమి ట్రాన్స్ఫర్ అయింది. మేము తీసినాం తుమ్మల నాగేశ్వరరావు పేరు మీద, ఇంకా వీడియో చేయలేదు నేను. 35 ఎకరాలు ఉంది నాగులపల్లి అన్న గ్రామంలో. ఎట్లయితే చెప్పండి, ఆయన మేనల్లోకి 40-45 ఎకరాలు ఉంది. నేను చెప్తున్నాను ఇవన్నీ. మరి వీళ్ళు ఎప్పుడు గిరిజనులుగా, కోయా జాతి ఎక్కువగా ఉంటుంది అక్కడ, మరి వీళ్ళు ఎప్పుడు కన్వర్ట్ అయ్యారు? యాక్ట్ రావడానికి కారణమే ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంది, వాళ్ళు అమాయకులు కాబట్టి, ఎవరు పెడితే వాడు ఆక్యుపై చేస్తాడు కాబట్టి జరగకూడదని యాక్ట్ తెచ్చిరు. అవును, ఆ యాక్టివిటీని చెక్ చేయడానికి. అక్కడ వీళ్ళు ధరణి వచ్చినాక రకరకాల ట్రాన్సాక్షన్స్, 170 సర్వే నెంబర్ ఉందనుకో, ఏ అని కొత్తగా కనిపెట్టాం, రిజిస్ట్రేషన్ చేయడం, వాడికి పట్టాలు ఇవ్వడం. ఇది విచిత్రం అసలు. అంటే ఊరికే పేదవాడికి అప్పచెప్తే మనం కూడా ఏమనేవాళ్ళం కాదు. అమ్ముకుంటున్నారు, దందా చేస్తున్నారు దాంట్లో.
ఇప్పుడు ఇప్పుడు మీరు ఆ ఖమ్మం ఎపిసోడ్ వెలుగుమట్ల ఎపిసోడ్ చూస్తే కట్టుకున్న ఇండ్లని కూలగొట్టిరు. ఇప్పుడు ఎవరైతే వీడియోలో మాట్లాడిరో దాదాపు ఒక్కొక్కరి మీద 9-10 కేసులు పెట్టి జైళ్ళల్లో వేస్తున్నారు. చాలా అన్యాయం, చాలా అన్యాయం. యాక్చువల్లీ ఇప్పుడు మీరే చెప్పినట్టుగా మంత్రి వచ్చి నేనే కట్టిస్తా, నేనే నిలబడతా అని అంటప్పుడు నువ్వు ఎందుకు పోయినావు అసలు అడిగి? భూతాన్ భూమే కదా అది, కూలగొట్టాల్సిన అవసరమే లేదు అసలు. కాబట్టి ఇది చాలా పెద్ద మిస్టేక్ అది. ఖమ్మంది కానీ నార్కర్లు వేరే ఇన్సిడెంట్ అనుకోండి కానీ, బట్ అన్ఫార్చునేట్ ఖమ్మం జిల్లాలో మీకు ఇట్లాంటివి ఎంత ఉందో అసలు. ఆ 170 కింద ధరణిలో చాలామంది కలిసినాడు. నాది కొత్తపోచారం, నా ఊరు కదా. ఓకే, నాది కూడా 170 సర్వే నెంబర్ 20 acres 2018 దాకుంటే ధరణి రాగానే మాయమైపోయి నా భూమి కాస్త ఈయన కొత్తగా వచ్చి ఎవడుకో సేల్ అయినాయి అసలు. పట్టాలు ఇచ్చింది, ఈ కలెక్టర్కి అప్లికేషన్ పెట్టుకుని ఇది ఇక్కడ ఆ భూమి మీద అసలు ఎవరికి ఎట్లా ఇచ్చిన అంటే నాకు వాళ్ళని డిస్ప్లే చేద్దామని కాదు, ట్రైబ్స్ అయితే ఉంచుకొని నాకేం ఇబ్బంది లేదు. బట్ సిస్టమ్ అయితే నువ్వు అడాప్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి డబ్బులు తీసుకొని చేసారు. అదే ఇస్తే వేరే విషయం. మధ్యలో బ్రోకరు వాడు వ్యవహారం. నా ల్యాండ్ నుండి నువ్వు నా దగ్గరికి వచ్చి SC ST సార్ మేము కావాలి సార్ అంటే నేను ఇస్తే వేరు, కానీ నువ్వు నా ల్యాండ్ కన్వర్ట్ చేసి వాడికి పట్టా ఇవ్వడానికి ఊరికి ఇస్తావా? ఆఫీసర్లు రేటు పెట్టుకున్నారండి, ఎకరానికి ఇంత అని పెట్టి వసూలు చేసి వాడికి పట్టా ఇస్తున్నారు. అది ఎట్లా? సామాన్యుడికి చాలా అన్యాయం కదా అది, పేదవాడికి. ఇవన్నీ విచిత్రంగా ఖమ్మంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి. ఇదివరకు లేదు. మరి ఏ కారణం కానీ సిపిఐ ఉండడం వల్ల ఒక వాచ్ ఎక్కువ. ఇప్పుడు ఈ టోటల్ అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎపిసోడ్ కింద అందరూ చూస్తున్నారు. అంటే స్టేట్ వైడ్ ఇష్యూ కింద మారిపోయింది ఇది. చివరికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ట్వీట్ చేసిండు, బుల్డోజర్ పాలన నడుస్తుంది తెలంగాణలో, 700 ఇండ్లు ఎట్లా కూలగొడతారు అని. కరెక్ట్, అది కరెక్ట్ కదా. మీకు మూసీ పేరు మీద కొంత కూల్చివేతలు, ఇప్పుడు ఖమ్మంలో ఇట్లాంటి భూదాన్, అసలు భూదానికి ఎట్లా చేయగలుగుతారండి మీరు? అసలు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధమే లేదు, సంబంధం లేని వారం అది. నీ భూమి కాదు, వేరే వాడిది కాదు, దాంట్లో వచ్చిన వాడిని నువ్వు ఎట్లా ముట్టుకుంటావు అసలు? సో ఇది చాలా ఆశ్చర్యం ఉంది అసలు. అట్లాంటిది భూదాన్ భూములు మీకు పోచంపల్లి కూడా ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి. ఇక్కడ మన పోచంపల్లి అక్కడ కూడా అదే పంచాయతీ. దాని కూడా వ్యవహారం అంతా నడిపించింది తుమ్మల నాగేశ్వరరావు, ఆయన కొడుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ రోజు ఏమన్నాడు, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, కలెక్టర్ ఎట్లా కూలగొట్టిండో అని అన్నాడు. ఎవరు వీళ్ళు పాషం యాదగిరి గారు వీళ్ళందరూ వెళ్తే, రేవంత్ ముఖ్యమంత్రి అసలు ఒక స్టేట్మెంట్ లేదు, ఏమీ లేదు. అంటే వీళ్ళ మధ్య కోఆర్డినేషన్ ఉందా లేదంటే ఇప్పుడు అన్ని వేల బలగాలు ఎట్లా వస్తాయి? దాదాపు ఒక 5-10 వేల బలగాలు అక్కడికి వెళ్ళి 100 జేసీబీలు, ఖమ్మం జిల్లాలో ఉన్న జేసీబీలన్నీ అన్నీ ఉన్నాయి. ఆ రోజు 5-6 గంటల్లో పనే కంప్లీట్ చేసి పడేసారు. అది డెఫినెట్లీ అంత పవర్ఫుల్ వాళ్ళు అనుకుంటాం వల్ల జరిగింది. అది కోఆర్డినేషన్ లేదు. డెఫినెట్లీ ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు కోఆర్డినేషన్ లేదు. కానీ అంత మాత్రం చేత ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి లేదనుకోవడానికి వీలేదు. చెప్తున్నా మీకు, శ్రీనివాస్ రెడ్డికి రేవంత్ రెడ్డికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంది. రియల్ ఎస్టేట్ భూముల విషయంలో డౌటే లేదు. మీకు అనుమానం లేదు అసలు. అంతే. మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఏదైనా పైరేలు కావాలంటేనేమో రెగ్యులేషన్ కావాలంటే అన్నదమ్ములు తిరిగిపోవాలి. ఇట్లాంటివి అలాట్మెంట్ ఈ భూమి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యే ఆర్డర్స్ కావాలంటేనేమో శ్రీనివాస్ రెడ్డి అండ్ ప్లస్ రేవంత్ రెడ్డి కాంబినేషన్. అంతే. వాడు తెలియకుండా ఏది జరగట్లే. రెవెన్యూ మంత్రి ఆయనే కదా, రెవెన్యూ మంత్రి కాబట్టి నేను చెప్తున్నా అంటే తిరుపతి రెడ్డి అయినా ఇంకో ఆయన దగ్గర రావాల్సిందే కదా, పైరువేల కోసం అది. అంతే, అంతవరకు వాళ్ళు లిమిటెడ్. బట్ ఇది పెద్ద పెద్ద ఇష్యూస్ కదా. ఇట్లాంటి రిలేషన్కు రెవెన్యూ మినిస్టర్ సీఎం పర్ఫెక్ట్ మీరు కోఆర్డినేషన్ లేదంటారు. అదే పేర్లు మార్చాలంటే పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేస్తున్నారు వాడు. అసలు ఇంత తీవ్రమైనటువంటి వాటి మీద పడి భూములు కబ్జా చేసేది గతంలో జరగలే. మీరు వెరిఫై చేయండి, వాళ్ళిద్దరి కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంది, మీకు అనుమానం లేదు. కోఆర్డినేషన్ లేదనడానికి వీలే లేదు అసలు. రియల్ ఎస్టేట్ సంబంధించినంత వరకు ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగే దందాలో ఇద్దరి కాన్సెంట్, ఇద్దరి కోఆపరేషన్ ఉంది. అంతే. ఈ ఊళ్ళలో ఇన్సిడెంట్స్ ఇది కొన్ని స్టే ఇన్సిడెంట్స్. అదండి, ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లాగో మింగిరు, మొత్తం అంతా లేపేసారు. అంటే రూరల్లో ఉన్న ఏరియాలన్నా బతకాలి కదా, అక్కడ పడరు. ఇప్పుడు అక్కడ కూడా లేకపోతే ఎట్లా, ఏం చేయాలి? ఆడ కూడా పోయి పడరు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అవే, మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ అదే. అక్కడ కూడా పడరు. భూదాన్ అసలు మీ పూచంపల్లికి వస్తే కూడా ఆడ కూడా మీకు ఇదే ప్రాబ్లం ఉందండి. ఏదో రోజు వస్తారు మీ దగ్గరికి వాళ్ళు, మొదలుపెట్టారు కాబట్టి ఇక్కడ కూడా వస్తారు మీ దగ్గరికి. ఆ భూదాన్ భూములు ఇక్కడ కూడా మిస్అప్రాపరేట్ చేసి ఓడికి అమ్ముకొని అందరూ కూడా వస్తారు. అది మన పూచంపల్లిలో కూడా ఇప్పుడు ఐఏఎస్లను కూడా ఇప్పుడు హరీష్ రావు ఎవరు అంటున్నారు, ఊరికే బదిలీ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దేనికి చేస్తున్నారంటే, ఒకటి పట్టు లేకపోవడం అన్నది, రెండోది మీరు చెప్పిన పని చేయట్లేదు కాబట్టి. కానీ ఐఏఎస్లు చెప్పిన పని చేయనంత టఫ్ క్యాండిడేట్స్ అయితే ఎవరున్నారో మనం వేల మీద లెక్క పెట్టొచ్చేమో. అంత స్పైన్ ఇప్పుడు అంతా స్పైన్లెస్ అంతే కదా, ఏముంటుంది? వాళ్ళు పొలిటికల్ లీడర్ల కంటే ఎక్కువ అయ్యారు.
నిలబడి ఇది నేను చేయనని చెప్పి దమ్మునోడు ఒరిజినల్గా మీకు యాజ్ పర్ సిసిఐ రూల్స్ ప్రకారం ఏంటంటే ఒకవేళ మంత్రి ఏదైనా ఆర్డర్ ఇస్తే ఐఏఎస్డికి నచ్చకపోతే సెక్రటరీకి ఆయన రిటర్న్ పంపచ్చు. ఏమని నేను అగ్రీ కావట్లేదు, ఇది మంత్రి ఆర్డర్కి. ఈ ఇద్దరి మీద డిస్ప్యూట్ వస్తే సీఎం దగ్గర పోతుంది. సీఎం ఏది డిసైడ్ చేస్తుంది. ఆ రకంగా ఈ ఇటీవల 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో జరగగా విన్నారా మీరు? లేదు. ఆ రకంగా ఆఫీసర్ రాసినోడు తానా అంటే తందానా అని జైలు పోయారు. సంబంధం ఉన్నోడు లేనోడు బీపీ ఆచార్య ఆనెస్ట్ ఫెలో జైలుకు పోయాడు. అవును. సరే శ్రీలక్ష్మి ఇన్వాల్వ్మెంట్ ఉందో లేదో మనం ఎందుకు మాడాలి కానీ మైనింగ్ దాంట్లో ఇక్కడ సంతకం పెట్టి సంతకాలు పెట్టి అవును వీళ్ళు మంత్రితో పెట్టించి జైల్లో పోయే పరిస్థితి తప్ప నిలబడ్డాడు. ఏవిఎస్ రెడ్డి ఏం రెడ్డి ఉంటాడు నిలబడ్డా నేను చేయనట్టు మంత్రి ఐఎమ్ సారీ సార్ ఐ కాంట్ డూ దిస్. ఆ ధర్మనుడు ఎవడంటాడు నేను. కాబట్టి మీకు ఏం అనుమానం లేదు. అంతా కూడా ఏ కారణం చేత మారుస్తున్నారో తెలియదు కానీ నిన్న కూడా 45 మందికి ఆర్డర్ ఇచ్చారు. అవును. ఒక్కటేసారి మాస్ ట్రాన్సెస్. అందులో మోస్ట్ ఆఫ్ దమ్ నిజంగా కూడా పెద్ద ఫేమస్ వాళ్ళు ఏం లేరు. అవును. గవర్నమెంట్ నవీన్ మిట్టల్ లాంటోడు వాళ్ళు ఉండాల్సిన పొజిషన్లో వాళ్ళే ఉన్నారు కదా. వాళ్ళే మిట్టల్ అనేవాడు మోస్ట్ కరప్ట్ కదా. మోస్ట్ కరప్టెడ్. అతన్ని అసలు కంటిన్యూ చేయడమే ఇంకో 6 నెలలు 1 year చేసాం. అదే తప్పు. తర్వాత కీ పోస్టింగ్స్ ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ ఎనర్జీ సెక్రటరీ కదా. అదే ఇవన్నీ పెద్దదే కదా. ఎట్లీస్ట్ మీరు ఎట్లీస్ట్ చెప్పండి. ఆ రకమైనటువంటి కరప్ట్ ఆఫీసర్స్ని మనకు తెలిసి ఇవ్వడం అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా ఇంటున్నట్టు లెక్క. అట్లా లేతే మీరు మారుస్తే ఆ మాట అనకూడదు కానీ మోస్ట్లీ కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే కొత్త పిల్లలు ఉంటారో వాళ్ళంత ఈజీగా ఈల్డ్ కారు వీటికి ఫ్రెషర్స్కి. మీరు వాళ్ళని పక్క తెప్పించి మోస్ట్లీ నీ మాట అయినటువంటి వేసుకుంటున్నాం. ఎవరు కన్ఫర్ట్ ఐఏఎస్ వాళ్ళని మోస్ట్లీ సరే వాడేమో నీతి ఉన్నోళ్ళు లేరు అందులో కూడా నేను అనను. బట్ తక్కువ శాతం ఎక్కువ చీఫ్ హుజూర్లే ఉన్నారు అందులో. అందువల్ల మీకు ఒక సిస్టమేటిక్గా ఈ దోపిడీ అనేది కొనసాగుతుంది. అసలు వీళ్ళు అసలు డబ్బుల కోసం పనిచేస్తున్నారా మీకోసం నా కోసం పనిచేస్తున్నారా చెప్పండి. ఎక్కడైనా తెలంగాణ సోయితో ప్రభుత్వం పనిచేస్తుందా? అది నిధులు నీళ్లు నియామకాలు ఏదైనా కానీ అసలు మేజర్ ప్రాజెక్ట్ నువ్వు కట్టింది లేదు. పిల్లలకు నువ్వు రిక్రూట్మెంట్ ఇచ్చింది లేదు. అసలు 2 lakhsలో నువ్వు 60 ఇచ్చావు, 2 కూడా ఇచ్చినా ఇంకా 26 lakhs మరి పోరాడు. వాళ్ళు ఏం చేస్తున్నావు? ఒక విధానం ఎక్కడైనా నువ్వు ఇది ప్రాజెక్టు ఈ పద్ధతిలో నీకు స్కిల్ ఇస్తున్నా, ఇక లేదు నీకు లోన్స్ ఇప్పిస్తున్నా, ఏదో స్కీమ్ చెప్పాలి కదా. ఏది లేదు. స్కిల్ యూనివర్సిటీ పెడితే ఒక్కరు బయటికి రాడా? ఇప్పుడు ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ లోన్స్ ఏమన్నా కార్పొరేషన్ లోన్స్ ఏమన్నా డబ్బులు ఇచ్చినా కార్పొరేషన్ చైర్మన్కి ఎంత ఇచ్చినాడు? ₹1. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా లాస్ట్ గవర్నమెంట్ లాగానే ఇది కూడా సేమ్ ప్రీవియస్ 10 ఏళ్లలో ల్యాప్స్ అయిపోతున్నాయి మొత్తం. ప్రీవియస్ 10 ఏళ్లలో కూడా అదే డైవర్షన్, ఇప్పుడు కూడా అదే డైవర్షన్. సో ఆ డైవర్షన్ చేయకూడదు అనేది ఒక యాక్టే తెచ్చారు చట్టం ఉన్నప్పుడే. దామోదర్ రాజు నరసింహ మేము ఉన్నప్పుడు వచ్చింది, నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వచ్చింది అది. ఆ చట్టం ఉండి కూడా డైవర్ట్ చేయడం. తర్వాత ఎట్లాంటి లెక్కలంటే ఒక బ్రిడ్జ్ కట్టిన అనుకుందాం, ఏ కాళేశ్వరం కట్టారు, అందులో కాళేశ్వరంలో కూడా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ చూపిస్తున్నారు. ఎందుకంటే నువ్వు వాడుకుంటున్నావు ఎస్సీ వాడుకుంటాడు నీళ్ళు, ఎస్టీ వాడుకుంటా, ఆ పాపులేషన్ లెక్క కట్టి ఆ పర్సంటేజ్ డబ్బులు ఇచ్చేసినావు అంటాడు అని నీ సప్లానికి తీసేస్తాడు. బికాస్ దట్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఈజ్ యూజింగ్ యువర్ వాటర్స్. ఇది ఎక్కడ లాజిక్? అది లేదు, అందులో చట్టంలో అది లేదు అసలు. మీరు దాని రోడ్ వేసిన అనుకో, ఆ ఏరియాలో ఉన్న ఏ రోడ్ ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎంతమంది ఎస్సీ పాపులేషన్ ఎంతమంది ఎస్టీ పాపులేషన్ చూసి వాళ్ళకి ఈ డబ్బులు లెక్క కట్టి ప్రపోర్షనేట్గా ప్లాన్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టిన ఉంటాడు. అది అట్లా అసలు అన్యాయం కాదు. నువ్వు సబ్ ప్లాన్లో అది లేనే లేదు. దాన్ని టెక్నికల్గా ఒక చిన్న లూప్ హోల్ అడ్డం పెట్టుకొని ఈ ఎక్స్పెండిచర్ అందులో కలిపి సబ్ ప్లాన్ నిధులు అదనంగా ఇవ్వాల్సింది పోయి ఉన్న నిధులు ఆల్రెడీ ఆయన వాడుకుంటాడు తీసేస్తూ ఉంటాడు. చాలా పెద్ద గ్లేరింగ్ మిస్టేక్ అది సబ్ ప్లాన్ నిధుల లోపల జరిగే మోసం. సో అందువల్ల వీళ్ళకు డైరెక్ట్ అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు కానీ ఎస్టీలకు. ఇప్పుడు మీది ఇక్కడ ఈ గాంధీ సరోవర్ పార్క్ది కూడా పెద్ద ఇష్యూ అవుతున్నది. అది కూడా అవుతుంది, న్యూసెన్స్ అయిపోతుంది. అది ఏందో ఆ కథ ఏందో. వాళ్ళు ఏమంటారండి కాంగ్రెస్ వాళ్ళు, ఇది మాకు లాంగ్ రన్లో మేమంతా కట్టి అంతా చేసి చూపిస్తే మాకు అది పాజిటివ్ అవుతుంది అని అంటారు. ఎప్పుడు అది ఆ లాంగ్ రన్ ఏంది, ఆ విజన్ డాక్యుమెంట్ ఇది, ఆ రేవంత్ రెడ్డి 2047 విజన్ లెక్కనే ఉంటుంది. మీరు నాకు చెప్పండి, అసలు మహిళలను కోటేషన్ చేస్తున్నాడు. ఎవరిని? మహిళలను, ప్రతి మహిళను. ఈజ్ ఇట్ పాసిబుల్? హౌ? ఎట్లా? సగం జనాభా మహిళలే. అసలు ఇప్పుడు మీరే చెప్తారు స్కీములతో డబ్బులు ఇవ్వట్లేదని. ఆ మహిళలకే నువ్వు 2500 ఇస్తా అంటే వాళ్ళకే ఇంకేదో ఇస్తాను కదా, నువ్వు ఏనైపోతుంది, నీదో వృత్తి ఏనైపోతుంది. ఇదే జరగకుండా ఆ మహిళలకు ఇస్తాను, స్కూటీలు కూడా ఇవ్వకపోతుంది. ఇవ్వకుండా నువ్వు ఎట్లా కోటేషన్ చేస్తావు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటాను. అంటే ఒక రకంగా మనకు రంగురంగులు చూపించి వాడు వెనక నుంచి చేసే పనులను చేసుకుంటున్నారు. మీకు బయటికంతా డిస్కషన్ కోసం ఈ డెవలప్మెంట్, ఆ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాము, లేకపోతే అందాల వాళ్ళది పోటీలు,
లేకపోతే ఫుట్బాల్, మెస్సీతో ఫుట్బాల్, డివిజన్ హార్వర్డ్ యూనివర్సిటీ 20 చదువుకొని వచ్చాడు 5 రోజులట. నాకు 3 ఏళ్ళు చదివినా నాకు సబ్జెక్టే రాలే. ఆ పైసలు కూడా మళ్ళీ గవర్నమెంట్ అన్నట్టు గవర్నమెంట్ కాకపోతే ఎవరికి పెడతారు ఇక. పోతే పోయి గవర్నమెంట్ పోయి చదువుకొచ్చిన మంచిదే, నాలెడ్జ్ లేకుంటే. చదువుకొని వచ్చినాక ఊళ్ళో కొడుతురు కదా, చదువుకొని వచ్చాక నిలబెట్టాలి కదా. హార్వర్డ్ పోయి సంతోషమే, నీకు నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇప్పుడు మాకు సేవ చేస్తే బాగుంటుంది, సంతోషింది. మరి నీ యాటిట్యూడ్లో మార్పు లేదు, దోపిడీ పెరిగింది, జవాబుదారీ లేదు, అడిగినోడు లేడు అసలు. ఆయన అడగడానికి అవకాశమే లేదు నీకు అసలు. అట్లాంటి పరిస్థితి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈయన దగ్గర నుంచి అది చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈయన కేసీఆర్ ఫ్యామిలీ మీద, కరప్షన్ మీద మాట్లాడిన మాటలు, ఈయన చెప్పిన విజన్, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏదో చేస్తాడు అన్న అధికారంలో రాగానే 6 నెలలు అందరూ జైలు పంపుతారు అనుకున్నాం కదా. అవన్నీ ఎక్కడ అసలు మనకు జాడలేదు, ఎంక్వైరీ లేవు, అసలు ఏమైందో తెలియలేదు. ఎట్లుంది అట్లా కంటే ఇక డబ్బులు సిస్టమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. అట్లా జరిగితే మనం అంటే ఎట్లా అప్రిషియేట్ చేయాలి? వీళ్ళొక దీంట్లో ఉన్నారు ఏంటంటే, మొన్న కూడా అన్నాడు కదా, బీఆర్ఎస్ లేవదు, బీజేపీ చాలదు. నిజమే, కానీ ఈ లైన్ ఆయన వినిపిస్తున్నాడు. ఇద్దరు కలిసి ఏమవుతుంది? ఇద్దరు కలిస్తే వేరే అయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్రాలో చంద్రబాబుని తీసుకోవడానికి బీజేపీ రెడీ లేకుండే, జనసేన పూనుకొని ఆయన తీసుకొచ్చిండు. ఈరోజు చంద్రబాబు బికమ్ వెరీ పవర్ఫుల్. ఆ కూటమితో అసలు జగన్ మనం ఎవరు అనుకోకుండా 10-11 సీట్లు పడిపోయాడు. ఏకంగా దేశంలోనే ఆయన ఇప్పుడు ఈయన సీట్లు ఆడ శాసిస్తున్నారు కదా, గవర్నమెంట్ నిలబెట్టింది కదా. ఒకప్పుడు ఎంట్రీ లేకుండా అట్లాంటిది ఇక్కడ కూడా నేను చెప్తున్నా, మీరే అన్నట్టుగా బీజేపీ ప్లస్ బీఆర్ఎస్ కనుక ఇతను నమ్మరు, కేసీఆర్ నమ్మరు, గతంలో మోసం చేసిండు ఆయన బీజేపీని. ఆయన పక్క జరిగి ఇద్దరి కాంబినేషన్తో ఇద్దరే పోతే, ఎవరు కేటీఆర్ అండ్ హరీష్ పోయి కనుక ప్రపోజల్ ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే మీరు అన్నట్టు వాళ్ళు లేవట్లే, ఇంత వ్యతిరేకతలు కూడా వాళ్ళు లేవట్లే. బీఆర్ఎస్ కూడా అంత బీఆర్ఎస్ లేవట్లే, ఇతను లేవట్లే. కానీ ఈ ఇద్దరు పోయి ప్రపోజల్ ఇచ్చి కూడా యాక్సెప్ట్ అయింది అనుకుందాం ఆ కాంబినేషన్, ఏదో ఒకటి ఇంకెవడో వస్తాడు కానీ అప్పుడు మాత్రం కాంగ్రెస్ ఖతమే. అది సేమ్ అదే 15 సీట్లు వస్తాయి, అదే 11, ఇది ఇంకో 4 ఎక్కువ చెప్తున్నాను జరుగుతుంది చూడండి. బట్ వాళ్ళిద్దరు కలవాలి అవకాశం ఉంది. ఇప్పుడు వీక్ ఉన్నారు డెఫినెట్లీ, ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ ఫెయిల్యూర్. సో వై బీఆర్ఎస్కి ఎందుకు అంత ఆ స్థాయిలో ఇది రావట్లే? వాళ్ళకి యూనిటీ లేదు కదా. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కేసీఆర్ వాడు తిరగాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాకపోయా బయటికి, అంతమంది ఎంపీకి తిరిగితే రిజల్ట్ రాకపోయా. లోకల్ బాడీలో తిరిగి ఉంటే దాని ప్రభావం ఎంత ఉంటుందో మనకు తెలుస్తుంది. డెఫినెట్లీ ఆయనకు గ్లామర్ అయితే ఇప్పటికి కూడా ఉంది కదా. ఆయన బయటికి రాకుండా మధ్యలో కూతురుది ఒక పంచాయతీ వచ్చింది, ఆ రోజు వాళ్ళు వేసినప్పుడు ఎపిసోడ్లే నీళ్లు పోస్తుంది దాని మీద, అది కొంత డ్యామేజ్ చేసింది. ప్లస్ ఈ ఇద్దరి కాంబినేషన్ మొదటి నుంచి కూడా కరెక్ట్గా లేదు, వాళ్ళకి కలవదు హరీష్కి కేటీఆర్. సో అది కనుక ఇద్దరు కూడా వాళ్ళకుంటే మన వాళ్ళిద్దరు అగ్రెసివ్గా తిరిగింది ఎక్కడ చెప్పండి? లేదు. లోకల్ బాడీలు ఇద్దరు అగ్రెసివ్గా తిరిగిరా? లేదు. అసలు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా డబ్బులు ఉన్నాయి, అఫీషియల్గా ఉన్నాయి. అవును, 1000 కోట్ల 1500 కోట్లు అకౌంట్ తీసి అకౌంట్లోనే ఖర్చు పెట్టచ్చు కదా, అక్కడే పెట్టకపోతే అవకాశాల దగ్గర. సో ఆ అవకాశాలు చేతికి వచ్చినవి బై ఎలక్షన్లో ఓటుకున్నారు. బై ఎలక్షన్ అయితే వాళ్ళు గెలుస్తారని రూమర్ ఉండే ఫస్ట్లో, కానీ వాళ్ళు డబ్బులు పంచలే. కాంగ్రెస్ 4500 5000 ఇచ్చింది, వీళ్ళు ఇవ్వలే 1500 1000. అది కాదు కదా మ్యాచింగ్, అదే ఒక ప్రెస్టేజ్ కింద తీసుకొని అడగ నేరు డబ్బులు ఆడ పెట్టి ఉంటే రిజల్ట్ వేరైతే ఉంటే ఖతమైపోవు కదండి కాంగ్రెస్. మరి అసలు ఎందుకు వాళ్ళకి లేదు. కొన్ని తర్వాత లోకల్ పార్టీలు ఇద్దరు కలిసి బావమలు తిరిగినా అంటే వాళ్ళు తిరగాలి. ఈ కారణం చేత బీఆర్ఎస్ అనేది కొద్దిగా అనుకున్న దానికంటే వీకే ఉంది. బీజేపీ ఎందుకో తేలిపోయింది, అసలు అది ఊసేయలేదు అసలు ఆ పార్టీ. అది ఎందుకంటే చేసుకుంటున్నారు అసలు ఏందో మరి. పెద్ద పెద్ద హేమీలంతా లీడర్లు దానికి, కేంద్ర మంత్రి ఇద్దరు. బండి సంజయ్ కంటే సరే శాఖ ఇండిపెండెంట్ కాకపోయినా కిషన్ రెడ్డి పవర్ఫుల్ శాఖ కదా, ఆ శాఖ ఊపచ్చు దేశాన్ని. అసలు లోకల్ బాడీని వీళ్ళు మొలతాడు రాజకీయాలు వేరే విషయం ఏంటంటే, బీజేపీ వాళ్ళది ఇష్యూస్ మీద వీళ్ళు కొట్లాట లేదు. ఒక ఆయన మొలతాడనే, ఒక ఆయన ఇంకోటనే. దాని మీద మీరు చెప్పిన 3 సంఘటనల దగ్గర బీజేపీ ఎందుకు చేయొద్దు? స్టేట్ వైడ్ ఇష్యూ తీసుకొని కొట్టాలి కదా. బీఆర్ఎస్ కి అర్హత లేదు యాక్చువల్ గా, ఎందుకంటే అక్కడ పువ్వాడ అజయ్ వీళ్ళంతా చేసిన కబ్జాలు బైక్ వస్తాయి కానీ బీజేపీ వెళ్ళొచ్చు కదా. బీజేపీకి అవకాశం స్టేట్ వైడ్ ఇష్యూ కింద చేయొచ్చు, దాన్ని కన్వర్ట్ చేసి బ్రహ్మాండం కొట్టాల్సి. అసలు ఆ లైనే లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు నేను చెప్తున్న శాఖ నేనేమంటున్నా అంటే, సరే ఆ పని చేయమన్న ఉద్దేశం కాదు కానీ ఒక్క కాంట్రాక్టర్ చెప్తే మనం అనుకున్నారా మన ఇద్దరు మంత్రులు 30,000 కోట్ల 40,000 కోట్ల అని ఒక్క కాంట్రాక్ట్ ఓవర్బర్డెన్ చేసే కాంట్రాక్ట్ పిలిచి అరే లోకల్ బాడీ చూసుకోరా అంటే రిజల్ట్ తారుమారు చెప్తున్నా. అంతేనే మీరు చెప్పినట్టు పైసలు రాజకీయమే కదా అంతా. బీజేపీ అయినా దానికి దూరంగా ఉందా? దూరం ఎందుకుంది?
మునుగోడు వాళ్ళు పంచిన దగ్గర గట్టిగానే పంచారు కదా. మునుగోడు ఎలక్షన్లో వాళ్ళు కూడా రెడ్డి కాంటాక్ట్ చేసినప్పుడు 200 crores ఖర్చు పెట్టి నేనే చీఫ్ ఏజెంట్. 200 crores మొన్న లోకల్ బాడీస్లో కరీంనగర్ లాంటి ఏరియాల్లో 5,000-10,000 ఇచ్చినారు. 5,000-10,000 ఇచ్చినారు. కాబట్టి వాళ్ళే ఇవాళ రేపు ఈవెన్ ఈటల రాజేంద్ర ఎలక్షన్లో డబ్బులు ఇచ్చినవాడు ఓటుకి. ఆయన 1,500 ఇచ్చాడు. వాళ్ళు 6,000 ఇస్తే 1,500 ఇచ్చారు. ఏదైనా వాళ్ళు కూడా రాజకీయాలకు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు ఏమన్నా అంటే ఇక్కడ నీకున్న అవకాశానికి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నువ్వే కదా. నువ్వు ఏ కేసినట్టు ఇలాంటి పట్టరాని ఒక కాంట్రాక్ట్గా చెప్తే పని అయిపోయేదంటున్నా నేను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, మరి ఎవరు గెలవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి. లేదంటున్నా నేను. వాళ్ళకి కాంగ్రెస్ గెలవాలని ఉందా, వాళ్ళకి గెలవాలని ఉందో. ఆ పార్టీ రాజసింగ్ చెప్పాడుగా అసలు మా పార్టీకి అధికారులు రావాలని లేదన్నాడు. సో ఆ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనేది ఆశ్చర్యం అంటాను నేను. వ్యాక్యూమ్లో నువ్వు ఎమర్జీ కావాలి, ఇక్కడ కబ్జా దాన్ని క్యాప్చర్ చేయాలి పవర్ని. ఆ ఆలోచనలో బీజేపీ లేనప్పుడు, బీఆర్ఎస్ లేవనప్పుడు, ఈ బాబాబు మీద లేదో తెలియనప్పుడు నేనేంటంటే కొత్త ఈక్వేషన్స్ వస్తే ఆ ఈక్వేషన్స్ అనేది రేపు రాబోయే రోజుల్లో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడానికి అవగాహన లేకపోవడమా, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడమా, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆర్ అసలు ఆయనకి ఆ ఆలోచన లేదా? అతనికి అసలు నెంబర్ 1 అనుభవం లేదు. ఒకటి తెలంగాణ మీద అనుభవం లేకపోయినా నేర్చుకోవచ్చు కదా. తెలంగాణ మీద కమిట్మెంట్ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఆయన పేరే రైఫిల్ రెడ్డి. అసలు ఆయన ఎన్నుకల సిద్ధాంతం పార్టీ నుంచి వచ్చినాడు. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హిమ్ టు డూ తెలంగాణ టైప్ ఆఫ్ వర్క్. ఇది అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దానికి పాప అన్ఫార్చునేట్లీ ఆయనకు డబ్బులు లేవు అఫీషియల్గా. అన్అఫీషియల్గా మీద ఎన్ని ఉన్నాయని లెక్క కాదు కదా. అఫీషియల్గా ఒక ప్రాజెక్ట్ నువ్వు పెట్టాలంటే బడ్జెట్ రిలగేషన్ చేయాలంటే ఆయనే చెప్పుకుంటున్నాడు కదా. బడ్జెట్లో నా దగ్గర 8,500 కోట్లు అదే ఖర్చు పెట్టాలి ఆయన. లేదా మీ దగ్గర నా దగ్గర తీసుకొచ్చి ఇంకో 10,000 కోట్లు కలిపి 10,000 ఇవ్వలేడు. 10 ఎకరాలు అమ్మాలైనా అది వేరు, అమ్మితే మళ్ళీ అది వేరే హిస్టరీ. కానీ అదర్వైజ్ అఫీషియల్గా తను చెప్పిన ప్రకారం ఉన్నది కాబట్టి చెప్తున్నాడు. 8,500 కోట్లే డెవలప్మెంటల్ యాక్టివిటీ కోసం తను జరిపినప్పుడు అది ఏం చేస్తాడు, ఏమవుతుంది, ప్రతి దానికి మీకు అది హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగంలో అయినా మీకు విపరీతమైన పెట్టుబడులు ఈరోజు అవసరం ఉన్నాయి. ఎడ్యుకేషన్ దాదాపు మీకు 9% అలొకేషన్ ఇవ్వాలంటే 4% ఇచ్చారు. అవును. అదే హెల్త్లో 4, ఎడ్యుకేషన్ 6.7 అంతే కదా. అంతే. దానికి యాక్చువల్లీ ఒక్కొక్కటి 10+10+ ఉండాలి. ఆ 2 రంగాలు ఉంటే డబ్బులే లేవు. సో ఈ 2 రంగాలు ఈరోజు ఎంత దారుణంగా ఉన్నాయి. సో ఈ కారణం చేత తన దగ్గర అనుభవ రాహిత్యం ఒకటి, డబ్బులు లేకపోవడం ఒకటి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సోషల్ యాంగిల్ కూడా ఉండాలి కదా. సమాజము, అవగాహన, గ్రామాలు, సర్వీస్ చేయాలి, ఇవన్నీ ఉండాలి. పేరు రావాలి నాకు అనేటువంటి అది కూడా లేదు. అది కూడా తన దగ్గర ఉన్నట్టు కనపడట్లేదు అసలు. పోనీ అట్లీస్ట్ జరుగుతున్న దోపిడీని ఆపగలగాలి కదా. కమాండింగ్ ఉండాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే అనవసరం కదా. అనవసరం కదా. దాన్ని అవాయిడ్ చేయొచ్చు. ఏం చేయకపోయినా కనీసం వాడిని డిస్ట్రాయ్ చేయకుండా పోయి వాడి మీద పడింది బతకటోని మీద వాడి మీద రాయేసి వాని లవ్వులో కొట్టి వాడు ఏడుస్తుంటే దేశం అంతా అంటే ఎంత క్రిటిసిజం వచ్చింది. ఒక్క ఇన్సిడెంటే కానీ అంతే మొత్తం క్రిటిసిజం వచ్చింది. అది నువ్వు అవాయిడ్ చేస్తుంటా నేను. ఆ మాత్రం తెలివి నుండి అరే బాబు వాళ్ళ జోలికి పోకండి రా, పేదోడి దగ్గరికి పోకండి అని చెప్పి నువ్వు ఏదో చేసి ఉందో లేదో వేరే వాడికి కనపడే గప్చుప్గా మనది మనం పంచుకొని తిన్నది లెక్క కానీ అంటే అఫీషియల్గా కానీ బడ్జెట్ లేదు, నన్ను దొంగలా చూస్తున్నారు. ఇది సీఎం ఆడతానండి. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సీట్ వచ్చింది. మొత్తానికి ఫ్రెండ్ అని ఇచ్చుకున్నాడు ఒకటి. రెండోది రేవంత్ రెడ్డి చెప్పినట్టే నడుస్తుంది అన్నది కూడా దీని ద్వారా నిరూపితమైంది కదా. ఎట్లా నడుస్తుంది? దేర్ ఇస్ రూమర్ ఎవ్రీ మంత్ 1,000 కోట్లు 10,000 కోట్లు అడపోయి ఇంకోటి ఎవడు కట్టడానికి అవకాశం కూడా లేడు. హిమాచల్ దగ్గర జీతాలు లేవు, కర్ణాటక ఒక్కడే ఇవ్వాలి. ఆ కర్ణాటక పొద్దున్న లేస్తే సిద్ధరామయ్యను డీకే తను పొంది వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మాత్రమే మనకు సప్లై ఉంది ఆడికి పైప్ లైన్, పైసల పైప్ లైన్. ఎవరు తింటారు రేపటి? న్యాచురలీ ఈజ్ అ ఫోర్స్ యాజ్ ఫార్ అస్ ద పార్టీ ఈజ్ కన్సర్న్. ఇప్పుడు అంత తొందరగా ఈ పార్టీలో ఇంకోటి ఉండడం లేదనుకో. ఆ లెవెల్లో అదే 2 అంశాలు ఉన్నాయి. పైసలు ఒకటి, ఆ లెవెల్లో ఉన్న పోటీ ఇచ్చే నాయకుడు ఎవరు? పైసలు ఎవరి దగ్గర ఉన్నాయండి అంత లెవెల్లో? సీఎంకున్న అవకాశం మొబిలైజ్ చేయడంలో కూడా మనోడు టాప్ లెవెల్ కదా. నెంబర్ వన్ మీకు అసలు ఆ లెవెల్ లేనేలేడు కాంగ్రెస్లో. ఏదో ఆయన లేసరి కూర్చుంటానంటే కానీ అవకాశం వస్తే వీళ్ళే జనరేట్ చేసి వాడద్దు ఇష్టపట్టని చెప్పలేదు. అమ్మ ఎవడో చెప్పండి, అంతా ఆస్పిరెంట్సే. ఆయన లేస్తే కూర్చుంటోళ్ళే. అదర్వైజ్ వాళ్ళంతా వాళ్ళు ఉంటే మీకు డీకే అండ్ సిద్ధరామయ్య గొడవలకి ఎప్పుడో స్టార్ట్ అవ్వ ఇక్కడ. బట్టి వర్సెస్ రేవంత్ కానీ, ఉత్తమ్ వర్సెస్ రేవంత్ కానీ, వెంకటరెడ్డి లేడనుకో రేస్లో. కానీ వాళ్ళకి కూడా మినిస్టర్స్కి కూడా మనం ఏదో ఆ పదవి మీద ఫోకస్ అన్నది కూడా లేదు కదా.
వీళ్ళకి ఏమైనా వచ్చిన పదవి నుంచి ఏం మింగాలన్న ఆలోచనతోనే ఉన్నారు కదా. ఎవడు కూడా వాడు ఎవరి దుకాణం వాళ్ళు. 10 మంది రాయేసేయడం అంతే. సీఎం మీద అయితే ఎవడి మీద అయితే. సో ఆ అట్మాస్ఫియర్లో రేవంత్కి ఏదో డ్యామేజ్ ఉంటుందని అనుకోను. కొన్ని రోజులు కొనసాగుతాడు, అందులో అనుమానం లేదు. కానీ కాంగ్రెస్ అధికారులు తీసుకురాలి సత్తా అతనికి లేదు. అది కొలాప్స్ అయిపోతుంది. ఇదే పద్ధతిలో వరకు అడ్మినిస్ట్రేషన్ తను ఫెయిల్యూరే, పార్టీని కూడా వాటిని కొలాప్స్ చేస్తాడు అతను. వాటి తప్ప అంటే ఏం చేయలేవు, నువ్వు ఏం చేసినా కొలాప్స్ అవుతుంది. అది అంటే నేను లోకల్ బాడీలో ఏదో రిజల్ట్ వచ్చింది కాబట్టి అట్టట్టు వస్తుంది, కాంగ్రెస్ రావాలి కదా అంటే రాదు. లోకల్ బాడీ వేరు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా అక్కడ వేరు. అట్లా వస్తే ఈవెన్ డబ్బుతో కూడా మీరు దీన్ని కొనలేరు. ఒకవేళ అట్లా జరిగి ఉంటే కేసీఆర్ మళ్ళీ రావాలి. ఎందుకంటే కేసీఆర్ పెట్టిన డబ్బులు ఎవడు పెట్టలే. ఆ పోలీస్ అధికారి దాన్ని టెలిస్కామ్లో టెలిఫోన్ దాంట్లో చెప్పిన దాంట్లో కొన్ని కాన్స్టిట్యున్సీకి డబ్బులు తీసుకొని వీళ్ళే పోయి పంచారు. అవతలోడు పంచకుండా ఆపారు. అవతలోడు పంచకుండా ఆపారు. ఇంత జరిగినా అందరి విని కేసారు. సొంత అల్లుడిది విని, కూతురిది విని, ఇక ఉంటాడు విని. ఎందువల్ల అంటే మీకు అన్ని సందర్భాల్లో ఈ డబ్బు పనిచేయదు. ఒక్కోసారి వాడు తీసుకుంటాడు, వేయడు, అందరిదే తీసుకొని ఇష్టమైన కేస్తాడు. ఈ వేవ్ కనుక అట్లా ఉంటే రేపు కాంగ్రెస్ కొలాప్స్ కావడం గ్యారెంటీ అంటున్నాను. ఇవన్నీ అడ్వాంటేజ్ అనుకుంటారు కానీ కాదు. లోకల్ బాడీలో వచ్చిన అది అడ్వాంటేజ్, అది రిఫ్లెక్ట్ కాదు ఎక్కడికి వచ్చేవరకు ఎంపీల దగ్గర, ఎమ్మెల్యే దగ్గర. ఇక్కడ మార్పు తథ్యం. ఎవరు వస్తారంటే కాంబినేషన్ లోవాలి, లేదంటే అదర్ ఆల్టర్నేట్ ఏదన్నా వస్తే అది చిల్లర కావాలి. ఏదన్నా వచ్చి ఎమర్జీ బీసీ లీడర్ అన్నా గొప్పోడు ఎవడన్నా ఎమర్జీ కాగలిగితే అది చెప్పలేము, వస్తే రావచ్చు. కానీ 2 years టైం ఉంది కాబట్టి ఇది పాసిబిలిటీ. అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితిలో వేం నరేందర్ రెడ్డికి రావడం అన్నది ఊహించాలి. నేను అనుకోలే. బట్ ఇక ఫెవికోల్ బంధాన్ని పేపర్లు రాసినాయి కదా. ఇప్పుడు ఆయన చేయబట్టి నేను జైలుకు పోయాడు. వేంకు పదవి కోసమే కదా. అది ఎమ్మెల్సీ అప్పుడు రెడ్ హ్యాండ్ ట్రాప్ అయి జైలుకు పోయింది దాని గురించి. సో అందుకనే ఆయన ప్రిన్సిపల్ అడ్వైజర్గా పెట్టుకున్నాడు. అండ్ న్యాచురల్గా ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఆయన్ని గౌరవించుకున్నట్టుంది. అదర్వైజ్ చాలామంది ఉన్నారు అంతకంటే డిజర్వింగ్ పీపుల్ కాంగ్రెస్లో. రాజ్యసభకు అవును, ఇప్పుడు హనుమంతరావు ఉన్నాడు, ఇంకా చాలామంది, మధుయాష్కి ఉన్నాడు. హనుమంతరావు ఏది అయిపోయింది అనుకోవచ్చు, కానీ మధుయాష్కి డెఫినెట్లీ బిగ్ మ్యాన్. ఇప్పుడు కవిత లాంటి ఆమె పార్టీ పెట్టింది. ఆమె మేలో పార్టీ ప్రకటన ఉండబోతున్నదని ధర్నాలు చేస్తున్నది, వి వాంట్ జస్టిస్ అంటున్నది, ఎక్కడికడితే అక్కడికి పోతున్నది. ఇప్పుడు ఈటెల లాంటి వాళ్ళు ఎందుకు ఆ దిశగా ఆలోచన కనీసం కూడా చేయలేకపోతున్నారు? ఆయన అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అందుకే ఒక సందర్భంలో అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈమెకున్న ధైర్యం కూడా లేదా ఆయనకు అనే ఒక లైన్ అట్లా అనుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ చెప్పాను, అంతే కదా మరి. కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఆమెకి ఏముండాలి, ఆమె బయటకు వచ్చింది చెప్పి. ఆమె అప్పర్ కాస్ట్, మాజీ సీఎం, ఆల్రెడీ 10 ఏళ్ళు అనుభవించడం. అవును, ఎంత చెప్పినా యువర్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్. అవును. సో అంత క్రెడిబిలిటీ రాదు. ఈటల్ అనేవాడు అండ్ దట్టు ఆ స్కామ్ అది క్లీన్ చిట్ ఏమో తర్వాత అడ్మిట్ అయింది ఆల్రెడీ. మళ్ళీ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు అడ్మిట్ అయింది. ఆశ్చర్యం అది. ఎంటైర్ పీపుల్ మొత్తానికి క్లీన్ చిట్ చేయడం, డిశ్చార్జ్ చేసి పారడం ఊహించింది కాదు. మరి మధ్యలో 100 కోట్లు ఏమని వాడు టెలిఫోన్లో చెప్పి టీఆర్ఎస్ ఆఫీస్ పోయి 5 కోట్లు పలానా నెంబర్కి ఇచ్చిన చెప్పిన వాడు అన్నాడు కదా. జైల్లో కూర్చొని చెప్పిన వాడు. పాలసీ ఇంప్లిమెంట్ అయింది కదా ఢిల్లీలో, అది కూడా అయింది. ఇంప్లిమెంట్ అయ్యి రద్దు చేశారు కదా. ఈమె ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆ పాలసీ ఎందుకు అడాప్ట్ అయింది అక్కడ. ఇన్ని ఉండగా మాకు ఎవిడెన్స్ సరిగ్గా లేదు కాబట్టి డిశ్చార్జ్ అంటే ఎంత అంటే మన అమ్మాయి జైలు పోవాలని కానీ ఉందని కానీ ఉద్దేశం కాదు. బట్ ద వే ఇట్ ఈస్ డిశ్చార్జ్ ఈజ్ వెరీ సర్ప్రైజ్. ఇప్పుడు అది అడ్మిట్ అయింది మళ్ళీ హైకోర్టులో అప్పీల్. అని ఏమన్నా అంటే ఇక్కడ ఈటర్ అనేవాడు ఇప్పుడున్న పరిస్థితి. ఈమె చేసినట్టు ఆయన ధైర్యం చేసింటే సినిమా వేరేలాగా ఉండేది అంతే కదా. అంతే కదా. ఆ అమ్మాయికి రాదండి ఆ సీన్ ఈయనకు వచ్చినట్టు. ఈయన నేను అంటున్నా ఆయన దగ్గర సరే నాకు ఉందో లేదో తెలియదు కానీ ఆ ఉన్న దాంట్లో ప్లాట్ మీద బెటర్ అయినా ఆమె ఏం చేయాలి, ఆయన నిజంగా తిరగాలి. నేను కూడా తిరిగి వచ్చిన, ఇది చైతన్య యాత్ర వేసుకుని తిరిగి వస్తే బీసీలో ఒక ఎమర్జీ అయింది ఒక కాన్సెప్ట్. ప్రతి దగ్గర బీసీ జేఏసీ ఏర్పడ్డది. ప్రతి వాడు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను సామాజిక తెలంగాణ అని మాట్లాడుతున్నాను కాబట్టి పాపం వచ్చి నా మద్దతు ఇచ్చిపోతున్నారు. నాకే యాక్సెప్టెన్స్ చూస్తే ఈటలో ఎంత అతనికి ఎంత ఇమేజ్ ఉంది, ఐకాన్ అతను. సో పార్టీకి సంబంధం లేకుండా ఈటల్ అనేవాడు ఎంటైర్ తెలంగాణ తిరిగి ఒక 100 సమావేశాలు పెట్టమనండి. రేపు పొద్దున బీజేపీ అతన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు. పక్కన ఇక్కడి నుంచి వస్తుంది కదా పబ్లిక్ నుంచి, అంత యాక్సెప్టెన్స్ లేడు అంటాడు నేను. ఇప్పుడు ఎందుకు ఆయన అంటే ధైర్యం లేకనేనా, ఏంది డబ్బులు ఖర్చు అయితేనా, లేకపోతే డబ్బులు ఇంకేమన్నా ఆలోచన, ఏం చేసుకుంటారు?
అటుపక్క పంపాలి ఆఫీస్ని, అంతే కదా, ఏముంటుంది. ఇక్కడే పెట్టుకో ఆఫీసు. ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు నేను పార్టీ పెడుతున్నాను, పెట్టిన తర్వాత డబ్బులు పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు కదా. అసలు డబ్బులు ఇప్పుడు కేసీఆర్ ఏమాట కాబట్టి కేసీఆర్ పెట్టినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? సిస్టమ్ ఎట్లా రన్ చేసి బ్రహ్మాండం నడిపాడు. మరి బ్రహ్మాండంగా అందరిని అడిగిండు, ఇప్పుడు కవిత దగ్గర అంటే డబ్బులు ఉండొచ్చేమో కానీ కేసీఆర్ దగ్గర లేవు. ఆమె లైన్ ఆయన తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులే లేవు, ఆయన నడిపిండా లేదా. అప్పుడు ఒక పెద్ద కాజు, ఆ కాజు ఇప్పుడు ఉందంటాను నేను బీసీ ఇష్యూలో. అంతది కాకపోయినా ఆ లెవెల్లో ఉంది బీసీ కాన్సెప్ట్లో. దీన్ని ఎన్కాష్ చేసి ఆయనకు అప్పుడే ఆయన పార్టీ నుంచి బయటికి పంపినప్పుడే అద్భుతమైన అవకాశం ఉండే. ఆయన దాన్ని డిలే చేస్తున్నాడు. లక్కీ ఇంకో 2 years ఉంది. మీలాంటి వాడు పోయి చెప్పండి ధైర్యం చేయను. ఎందుకంటే ఈజ్ అ బెటర్ లీడర్ ఉన్న దాంట్లో. నేనది ఎవరో వాళ్ళు పైకి ఎమర్జీ వస్తేనే ఆ బీసీని ప్రమోట్ చేయగలుగుతారు. ఆ ఇద్దరు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ చూసి, ఇప్పుడు ఆయన పవర్లోకి వస్తాడా లేదా పక్కన పెట్టండి, చిన్న రాష్ట్రంలో ఒక 10-20 సీట్లు వచ్చినా కింగ్ మేకరే కదండి. ఏముంది, మీకు కాంగ్రెస్ ఉంది, మనకు దాని వ్యవహార శైలి అంతా అర్థమైపోయింది. ఇప్పుడు వీ డోంట్ వాంట్ దట్ ఫెలో టు కమ్ బ్యాక్ టు పవర్. బీఆర్ఎస్ ఆల్రెడీ 10 ఏళ్ళు చూసినాం. వీ డోంట్ వాంట్ దట్ ఫెలో టు కమ్ టు పవర్. ఎవరు రావాలి? బీజేపీ రావాలి కదా. ఈ బీజేపీలో ఉన్నోడు ఎవడు అసలు? అవును. సో నువ్వే ఉన్నావు అసలు. నువ్వు దాని మీద ఆధారపడకుండా నీకున్న కొత్త కాన్సెప్ట్ బీసీది యాడ్ అయింది. అసలు మీరు ఎంత బీజేపీలో పనిచేద్దాం అనుకున్నా మీకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది? మీ ఐడియాలజీనో ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంటుంది. కానీ అదే నువ్వు తిరిగి ఈ బీసీ కాన్సెప్ట్ విపరీతమైన మీటింగ్లు పెడితే అసలు దే కాంట్ ఇగ్నోర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ మాటకు వస్తే అస్సాం ముఖ్యమంత్రి ఆయనేం బీజేపీ ఈయనతో పొత్తుకు రెడీ అయితే మిగతా పార్టీ డెఫినెట్లీ ఆ లెవెల్కు అవకాశం ఉన్న ఏకైక లీడర్ నేను భావిస్తున్నాను. అతను దాన్ని వేస్ట్ చేసుకుంటాడు టైం. అది వేస్ట్ చేసుకోకుండా ఉంటే మన ఆలోచన ఏంటంటే ఆకాశం తెలంగాణ సోయినోడు వస్తే అదే అట్లీస్ట్ మంచిగా జరుగుతుంది కదా. చెడు జరగదు, మంచి సంగతి కూడా చెడేది జరగదు. పోయినా మిగిలిన ఉంటాయి కదా అన్న ఒక ఆలోచన, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.